పీఠిక. మనం ప్రస్తుతం ఉన్న అత్యంత అసాధారణ సమయానికి తగిన ఒక అత్యంత అసాధారణమైన పుస్తకం ఇది. ఇప్పుడు ఎంత అద్భుతమైన షిఫ్ట్ జరుగుతుందంటే భూమి ఒక ఇదే జరుగుతుంది. ఇలా ఎప్పుడు కూడా భూమిని ఇలా ఒక అసాధారణమైన పని అనేది ఎప్పుడూ జరగలేదు భూమి మీద. ఎందుకంటే భూమి ఎప్పుడు కూడా అంతమైపోతూ ఉండేది. ఎక్కువ భూమి మీద నెగిటివిటీ పెరిగిపోయిన తర్వాత మనుషులు అంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏం జరిగేదంటే భూమి అనేది అంతమైపోయేది. కానీ ఇంటర్గాలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారంటే భూమిని షిఫ్ట్ ద్వారా అంటే ఆ యొక్క ఫోటాన్ బ్యాండ్లోనికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఇక్కడ పెద్ద పెద్ద ఇవేమీ జరగకుండా నష్టాలు జరగకుండా ప్రాణ నష్టాలు కానీ ఇవేమీ జరగకుండా స్మూత్గా భూమిని ఒక అద్భుతమైనటువంటి ఇది అనేది జరుగుతుంది. అసాధారణమైన వర్క్ అనేది జరుగుతుంది. అత్యంత అసాధారణమైన పని అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదంటే ఇలాంటి సాహసం అనేది ఎప్పుడూ చేయలేదు భూమికి. ఇదే ఫస్ట్ అన్నమాట. ఈ పుస్తకంలో నేను మిగతా భాగాన్ని చదవాలా వద్దని మీరు నిర్ణయించుకునే ముందు దయచేసి ఈ క్రింది ఉన్న ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చుకోండి. మీకు మీరే జవాబు ఇచ్చుకోండి అని చెప్తున్నారు. ఆయన ప్రశ్నిస్తున్నారు డాక్టర్ సన్నీ సటిన్ మనల్ని. 1. మీ జీవితం కొనసాగుతున్న విధానంతో మీరు పూర్తిగా సంతోషంగా ఉన్నారా అంటున్నారు. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు పరిస్థితులు అవన్నింటికి కూడా మీరు సంతోషంగా ఉన్నారా అని చెప్తున్నారు. 2. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న విధానం మీకు సంతోషాన్ని కలిగిస్తోందా అంటున్నారు. ఈ రాజకీయ రంగంలో కానీ వైద్య రంగం కానీ విద్యా రంగం అన్నీ కూడా మీకు న్యాయమే చేస్తున్నాయా? మీకు ఇదంతా నచ్చిందా? ఆర్థిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మీరు సంతోషంగా ఉన్నారా వీటి పట్ల అని చెప్తున్నారు. 3. గత అనేక శతాబ్దాలుగా జరిగిన ఇన్ని రకాల యుద్ధాలు మరి హింస మనకు శాంతిని తెచ్చాయని మీరు నిజంగా నమ్ముతున్నారా? అంటే ఈ యుద్ధాలు అనేవి శాంతి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి అంటారు యుద్ధం చేసుకునే వాళ్ళు. కానీ అది శాంతిని ఇస్తుందా యుద్ధాల వల్ల అని చెప్తున్నారు. అంత హింస ఎంతోమంది చనిపోతూ ఉంటారు అమాయకులు ఆ యుద్ధంలో. మరి అది ఎప్పటికైనా శాంతిని నెలకొల్పగలదా? యుద్ధాలు అనేవి శాంతిని తీసుకొస్తాయా అంటున్నారు. లేదంటే కనుక ఎంతో కాలంగా మనల్ని మళ్ళీ విఫలం చేసిన అవే యుక్తులు విధానాలు వినియోగాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలా అంటున్నారు. అంటే ఎంతో కాలంగా మన పైన వాళ్ళంతా కూడాను ఎన్నో యుక్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు. దోచుకునే వాళ్ళు ఆ యొక్క కంట్రోలింగ్ నా గుప్పెట్లో ఉండాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి ఈ దేశం ఈ మనుషులు ఈ ప్రజలు అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ యొక్క గుప్పెట్లో మనం ఉండడానికి అలాగే మనం సిద్ధంగా ఉన్నామా అని చెప్తున్నారు. అలాంటి యుక్తుల్లో మీరు చిక్కుకుపోయి ఉన్నారా అంటున్నారు. బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడుతున్నారా అని చెప్తున్నారు. 4. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ధ్రువానువృత్తి మీకు నచ్చిందా? ప్రపంచంలోని కోటాను కోట్ల ప్రజలు అక్షరాల ఆకలితో అలమటిస్తూ లేదా బొత్తిగా పోషకాహార లోపంతో బాధపడుతూ ఉండగా ఇదే ప్రపంచంలోని ఒక వ్యక్తి 50 లక్షల కోట్లు డాలర్లు దాచుకోవడం సరైనదేనా అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి కదా, వెనుకబడిన జాతుల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆహారం కూడా ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, నీళ్ళు ఉండవు. ఆఫ్రికా అలాంటి వేరే వేరే దేశాల్లో ఉంటారు కదా, ఆ యొక్క ప్రపంచంలో ఎక్కడో కార్నర్లో ఉంటారు. అలాంటి చోట వాళ్ళకి నీళ్ళు ఉండవు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి మంచి నీళ్ళు తాగడానికి నీళ్ళు తెచ్చుకుంటారు. ఆ నీళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు ఆ జీవన మరణంలో. అంతే అలాంటి వాళ్ళు ఉండగా ఇక్కడ అంబానీలు ఆదానీలు కోట్లు దాచుకుంటున్నారు. సినిమా వాళ్ళు వైద్యులు డాక్టర్లు దోచుకుంటున్నారు కదా, మానవాళిని దోచుకొని వాళ్ళు బాగా డబ్బు దాచుకొని వాళ్ళ స్వార్థానికి వాళ్ళ పిల్లల కోసం మనవాళ్ళ కోసం వాళ్ళు గొప్పలు చూపించుకోవడం కోసం వాళ్ళు అదంతా చూపిస్తూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో అందరిని పెట్టుకుంటూ ఉంటారు ప్రజల్ని. ఇలా ఉందన్నమాట. అంటే ఇంబ్యాలెన్స్గా ఉంది ఆర్థిక వ్యవస్థ అనేది అని చెప్తున్నారు. 5. ఏదో ఉన్నత శక్తి ఉందని మీరు నమ్ముతారా అంటున్నారు. ఏదో ఒక పవర్ ఒకటి ఉంది అని చెప్పేసి నమ్ముతారా అంటున్నారు. మీరు ఆ శక్తిని ఏ పేరుతో పిలుస్తారు అనేది ముఖ్యం కాదు. పేరు ఏదైనా కావచ్చు. భగవంతుడు, అల్లా, బ్రహ్మ, యెహోవా, మూలం, సర్వాంతర్యామి వగైరా అని చెప్తున్నారు. ఆ యొక్క ఆ పవర్ని ఆ శక్తిని ఆదిశక్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, దేవుడి పేరైనా పెట్టుకోండి.
ఉందని నమ్ముతారా లేదా అంటున్నారు. మీకు నమ్మకం ఉందా లేదా అంటున్నారు. 6. మనకు భావోద్వేగాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ప్రేమ వాస్తవమైనదేనని మీరు నమ్ముతారా అని ప్రశ్నిస్తున్నారు. అంటే మనకు ఒక భావోద్వేగాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ మనకున్నాయని మీకు అర్థమవుతుందా అని చెప్తున్నారు. నమ్ముతున్నారా? ఆ ప్రేమ అనేది మన హృదయంలో, ఆ డివైన్ లవ్, అన్కండిషనల్ లవ్ అనేది మనకుందని, మనం ఒక ప్రేమ మూర్తులమని మీరు నమ్ముతున్నారా లేదా అంటున్నారనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఫోర్స్ ఉందా, ఇప్పుడు ఒక శక్తి, ఒక ఎనర్జీ, ఒక దైవం ఉందని నమ్మకం లేదనుకోండి, ఆస్తికులు నాస్తికులు ఉంటారు. ఈ ఆస్తికులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే భగవంతుడు ఉన్నాడు అని భయంతో జీవిస్తారు. ధర్మంగా ఆ యొక్క గ్రంథాలు, ఆ దేవుళ్ళు చెప్పినటువంటి కొన్ని మంచిని ఆచరిస్తూ జీవిస్తారు. వీళ్ళు నాస్తికులు ఉంటారు. అంటే వాళ్ళకి అసలు భగవంతుడే లేడంటూ వాళ్ళకి భయం లేకుండా వాళ్ళు ఎంత హింస అయినా చేయగలుగుతారు, వాళ్ళు ఎంతైనా చేస్తారు. వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు, భయపడరు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ అది 7. ఈ ఉన్నత శక్తి ఉనికిని విజ్ఞాన శాస్త్రం ఎప్పుడైనా నిరూపించగలిగిందా? మరి ప్రేమ లాంటి భావోద్వేగాలు ఉనికిని నిరూపించగలిగిందా అంటున్నారు. ఈ సైన్స్కి, ఆ సైన్స్ అనేది మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క భావోద్వేగాల్ని అది నిరూపించగలిగిందా? ఒక మనిషి అంటే, ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక ఎమోషన్స్ కదా, అదనేది నిరూపించగలిగిందా అంటున్నారు. ప్రేమ లాంటి భావోద్వేగాన్ని, ఆ యొక్క ఉన్నత శక్తిని, ఆ ప్రేమ అనేటువంటి ఆ శక్తిని నిరూపించగలిగిందా? ఆ ఉనికిని, ఆ యొక్క ప్రేమతత్వాన్ని, ఆ యొక్క ఉనికిని, ఆ డివైన్ లవ్ని అది నిరూపించగలిగిందా సైన్స్ అని చెప్తున్నారు. లేదు కదా. ఆత్మని కనుగొనగలదా? ఆ సూక్ష్మ శరీరాలు, ఆ సూక్ష్మతత్వాన్ని, ఆ యొక్క మనోభావాలు, ఆలోచనలు, లేదంటే ఎమోషన్స్, ఇవేవి కూడా సైన్స్కి అందవు, ఇవేవి. అంతే కదా. 8. శాస్త్రీయ నిరూపణ అనేది లేకపోవడం వలన ఈ ఉన్నత శక్తి ఉనికిని మనం పూర్తిగా త్రోసిపుచ్చాలి కదా అంటున్నారు. అంటే సైన్స్కి ఇవన్నీ అందలేదు కాబట్టి అసలు ఈ దేవుడే లేడు, అసలు శక్తి, ఈ ఒక ఎనర్జీ అనేదే లేదు, ఇక్కడ ఎవడు మనకి చూసేవాడు లేడు, మనల్ని శిక్షించేవాడు లేడు అనేసి మీరు అనుకుంటున్నారా? సైన్స్కి అందలేదు కాబట్టి అంటున్నారు. దాన్ని నమ్మక్కర్లేదు కదా, నమ్మాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు ఆయన. లేదా భావోద్వేగాలు అన్నింటి ఉనికిని నిరాకరించాలి కదా అంటున్నారు. భావోద్వేగాలు మన దుఃఖము, బాధ, భయాలు, కోపాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, కఠినత్వం, కక్షలు, పగలు, ప్రతీకారాలు, ఇట్లా భావోద్వేగాలు ఉంటాయి కదా, మనోభావాలు, వాటిని ఈ యొక్క సైన్స్ నిరూపించలేదు కాబట్టి వాటిని మనం నమ్మక్కర్లేదు కదా. మనకి ఏ భావోద్వేగాలు లేవు. ఒక జీవిని హింసించి చంపుకొని తినొచ్చు, దానికి ఏముందా? దానికి దుఃఖం ఉందా, బాధ ఉందా, లేకపోతే మనకు పెయిన్ ఉందా? మనకు తెలియదు కదా. సైన్స్ దాన్ని నిరూపించలేదు కదా, దాని బాధని అని చెప్పేసి మనం అదంతా తోసిపుచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఎంత హింస అయినా చేసుకుంటూ ఎంత చేయొచ్చు అనుకుంటున్నారా? ఈ సైన్స్కి అదంతా అందలేదని చెప్పేసి అంటున్నారు ఆయన. 9. మరణం అంటే మీకు భయమా అంటున్నారు. అంటే చావంటే భయమా? అమ్మో నేను చనిపోతానేమో అని భయం మీకుందా అంటున్నారు. ఎందుకు మరణం అంటే భయం ఉంటుంది మనకి? మరణిస్తే మళ్ళీ ఇదంతా మిస్ అయిపోతామని, ఇక్కడ ఈ భూమి మీద ఈ సుఖాలు, ఈ కోరికలు ఇవన్నీ మిస్ అయిపోతామని చెప్పేసి. అంటే మరణించిన తర్వాత కూడా జీవితం ఉంది అనుకుంటే భయం లేదు, అంతే కదా. 10. ఈ విశ్వంలోని కోటాను కోట్ల నక్షత్ర వ్యవస్థలు మరి గ్రహాలు నడుమ కేవలం మన నాగరికత మాత్రమే ఉందని మీరు నిజంగా నమ్ముతున్నారా అంటున్నారు. ఈ విశ్వంలో, అనంత విశ్వంలో మన ఒక భూగ్రహం ఒకటే ఉంది, ఇక్కడ మాత్రం మానవాళి ఉంది, ఇంకెక్కడ కూడా ఎలాంటి జీవులు లేరు అని చెప్పేసి అనుకుంటున్నారా అంటున్నారు. 11. ఈ ప్రదేశాల్లో ఇతర జీవరూపాలు ఉండగల సంభావ్యత ఉందా అంటున్నారు. ఈ జీవరూపాలు మానవులైన మన నుంచి భిన్నంగా ఉండవచ్చు కదా అంటున్నారు. అంటే వేరే వేరే గ్రహాల్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరే భిన్నంగా ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆ యొక్క డైమెన్షన్ తగినట్లు వాళ్ళ సూక్ష్మ శరీరాలతో ఇన్విజిబుల్గా ఉండొచ్చు కదా, మన కంటికి కనిపించినట్టుగా అంటున్నారు. అంటే మనం దేంతో చూడొచ్చు వాళ్ళని? మనం కూడా ధ్యాన సాధనలో ఆత్మగా మనం, అంటే మన ఈ భౌతిక కళతో కాకుండా ఆ యొక్క దివ్య నేత్రంతో, దివ్య చక్షుతో, మూడో కన్నుతో మనం చూడవచ్చు అని చెప్తున్నారు.
అంటే మన చుట్టూ ఎన్నో ఫోర్సెస్ ఉంటాయి కదా, షటిల్ ఫోర్సెస్. మన చుట్టూ ఎన్నో డైమెన్షన్లు ఉంటాయి, మన చుట్టూ ఎన్నో ఆత్మలు ఉంటాయి కదా ఇన్విజిబుల్గా. వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారా లేదా అంటున్నారు. నేను ఒక్కటే ఉన్నాను అనుకుంటున్నారా అంటున్నారు. 12 వీటిలో కొన్ని భూమిపై ఉన్న మన నాగరికత కన్నా ఎంతో ఎక్కువగా పురోగమించిన నాగరికతలు అయి ఉండవచ్చు కదా అంటున్నారు. అంటే మనకంటే ఇంకా ఉన్నతమైన ప్రేమ, కరుణ, దయ ఇలాంటి మంచి గుణాలతో, మంచి హయ్యర్ క్వాలిటీస్తో, డివైన్ క్వాలిటీస్తో ఎన్నో సూక్ష్మ శక్తులు ఉన్నాయి. సూక్ష్మ గ్రహ అంటే డైమెన్షన్స్ మన కంటికి కనిపించినటువంటివి ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. అలాంటి శక్తులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు కదా అంటున్నారు. పురోగమించిన నాగరికతలు అయి ఉండవచ్చు కదా అంటున్నారు. 13 ప్రస్తుతం మన ద్రవ్య వ్యవస్థ ఉన్న విధానం మీకు సంతోషాన్ని కలిగిస్తోందా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? ఎంత డబ్బు సృష్టించాలనేది ఎవరు నిర్ణయిస్తారు అంటున్నారు. ఈ ఆర్థిక వ్యవస్థ ఇదంతా మీకు బాగానే ఉందా, లేదంటే సంతోషాన్ని ఇస్తుందా? డబ్బు ఎవరు అసలు డబ్బుని సృష్టిస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు డబ్బుని అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటున్నారు. 14 డబ్బును ఎలా పంపిణీ చేయాలి, ఎవరికి ఎంత అందుబాటులో ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు మీకు తెలుసా? మనది పక్షపాతరహితమైన వ్యవస్థేనా అంటున్నారు. అంటే కరప్షన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఆ కరప్షన్ లెస్ సమాజమేనా ఇది అంటున్నారు. కరప్షన్ అనేది ఉంది, అవినీతి. 15 మీ ఆరోగ్యం పట్ల మీరు పూర్తి సంతృప్తితో ఉన్నారా, లేదంటే కనుక దాని గురించి మీరు ఏం చేస్తారు? మరి అది ఎందుకు పని చేయడం లేదు? మీకు ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? మీకు ఎందుకు అసలు ఆ మానసిక సమస్యలు వస్తున్నాయి? ఎందుకు మీరంతా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్గా ఉన్నారు? ఎందుకు అలా భావోద్వేగాలతో ఊగిపోతున్నారు? వాటన్నిటిని ఎలా సరి చేసుకుంటారు, ఎలా తగ్గించుకుంటారు, ఏం చేస్తారు వాటి కోసం అని చెప్తున్నారు, అడుగుతున్నారు అన్నమాట డాక్టర్స్ అన్నీ సాటిను. అంటే వీటన్నింటికి కూడా మెడిసిన్స్ వాడేస్తారా? అంటే మెడిసిన్స్ అంటే మందులు వేసుకుంటారా అవన్నీ తగ్గించుకోవడానికి, లేదంటే ఏదైనా ఒక ధ్యానము, ఒక చక్కటి హీలింగు ఇది ఏదైనా చేస్తారా అంటున్నారనమాట. యోగా లాంటివి అవన్నీ చేసుకొని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారా అని అడుగుతున్నారు. 16 ప్రపంచంలో ఈనాడు ఉన్న సాధారణ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యధికంగా డబ్బును ఖర్చు చేస్తున్న వాళ్లే ప్రపంచంలోకెల్లా అత్యంత అనారోగ్యపరులైన వారిలో కొందరుగా ఎందుకు ఉంటున్నారు అంటున్నారు. ఆరోగ్యం కోసం అధికంగా డబ్బును ఖర్చు చేస్తున్న వాళ్ళు ప్రపంచంలోకెల్లా అత్యంత అనారోగ్యపరులైన వారిలో కొందరుగా ఎందుకు ఉంటున్నారు అంటున్నారు. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ అంటే ఏంటి? ఈ బీమాలు ఉంటాయి కదా, ఆరోగ్య బీమాలు అని ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది ఖర్చు పెడుతున్నారు కదా గవర్నమెంట్. అవి మళ్ళీ ఆరోగ్యం కోసం అత్యధికంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు చాలామంది ఆరోగ్యం కోసం. ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయితే కిడ్నీలు వేసుకుంటున్నారు, కళ్ళు లేకపోతే కళ్ళు వేపించుకుంటున్నారు, హార్ట్ ఫెయిల్ అయితే హార్ట్ సర్జరీలు, ఇవన్నీ డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారు అనమాట. లోపల ఉన్న ఇన్నర్ పార్ట్స్ పాడైపోతాయి అలా అనమాట. లేదంటే ఇప్పుడు మానసికంగా బాగాలేదనుకోండి, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తారు, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. అంతేకాని దానికి ఇంకా ఏం చేయాలని ఇంకా సూక్ష్మంగా ఆలోచించట్లేదు, అంతర్ప్రయాణం అయితే చేయట్లేదు, బాహ్యంగా ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు అనమాట. అది ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కువ డబ్బు అనారోగ్యాల కోసం ఖర్చు పెడుతున్నారనమాట అని చెప్తున్నారు. 17 మీ విద్యా విధానం మీరు కోరుకున్న విధంగానే పనిచేస్తుందా? మీరు కోరిన విద్యను కోరుకున్న చోట కోరుకున్న సమయంలో నేర్చుకోగల స్వేచ్ఛ మీకు ఉందా అంటున్నారు. విద్యా విధానం అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక లండన్లో ఒక కేంబ్రిడ్జ్లో చదువుకోవాలనుకోండి, లేదంటే ఆక్స్ఫర్డ్లో చదవాలనుకోండి, అక్కడికి వెళ్ళి చదువుకోగలుగుతున్నామా? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అక్కడ, అంతే కదా. సాధారణమైన వాళ్ళు ఎవరు అక్కడ చదువుకోలేరు అలా అన్నమాట. అంటే నచ్చిన కాలేజ్లో నచ్చిన బ్రాంచ్ తీసుకుని నచ్చిన యూనివర్సిటీలో నచ్చినట్లుగా చదువుకోగలగడం కానీ అది మీరు చేయగలుగుతున్నారా? లేదు కదా. అంతా కూడా ఆ యొక్క విద్యా రంగంలోని ఆ విద్యా వ్యవస్థలోని బోల్డ్ అన్నీ ఇవి ఉంటాయి అన్నమాట. పాలిటిక్స్, వాడు ర్యాంకులు బట్టి ఇస్తాడు నీకు ఒక బ్రాంచ్, నీకు ఇష్టం లేని బ్రాంచ్ నువ్వు తీసుకోవాలి, అంతే కదా. నీకు ఇష్టం లేని యూనివర్సిటీలోకి వెళ్ళి చదవాలి నీ ర్యాంక్ బట్టి, అలా ఉంటుందన్నమాట ఆ సిస్టమ్ అనేది, ఆ కంట్రోలింగ్ సిస్టమ్ అది.
కాబట్టి విద్యారంగంలో కూడా బోల్డంతా లూపులు ఉన్నాయన్నమాట. అది అలాంటి స్వేచ్ఛ అనేది మనకు లేదు ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు ఒకడికి ఒక మెకానికల్ చదవాలని ఉంటుంది ఒక పిల్లోడికి, వాడికి అది ఇష్టం, మెకానిక్ చేయాలని, వాడు చదువుకోవాలని. కానీ ఇంట్లో వాడికి వచ్చిన ర్యాంక్ బట్టి కానీ ఆ యూనివర్సిటీ ఇచ్చేది ఇదంతా ఎలా ఉంటుంది, అంతా తారుమారు అయిపోద్ది. వాడు మెకానికల్ చదవాలని ఒక ప్యాషన్ ఉంటుంది, కానీ వాడు ఇంకేదో చదవాల్సి వస్తుంది, వాడికి అదే వస్తుంది ఆ ర్యాంక్ బట్టి అలాగా. కాబట్టి ఇలా ఏమీ ఉండదన్నమాట. నచ్చినట్టు చదవడం, వాడికి నచ్చిన కోర్స్ తీసుకోవడం, నచ్చినట్టు ఉండగలిగే స్వేచ్ఛ అనేది లేదు ఇప్పుడు విద్యా వ్యవస్థలో. అది అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది, లేదని చెప్పొచ్చు. 18 మీరు నిజ జీవితంలో ఉపయోగించే అంశాలనే మీ విద్యాలయాలు మీకు బోధిస్తున్నాయా, లేదా మీకు మేలైనవి అని వాళ్ళు భావించే అంశాలను వాళ్ళు మీకు బోధిస్తున్నారా అని చెప్తున్నారు. మీరు నిజ జీవితంలో ఉపయోగించే అంశాలను అంటే నిజ జీవితంలో ఏంటి, మన ఎమోషనల్ ఫిట్నెస్ కావాలి, మెంటల్ ఫిట్నెస్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, లేదంటే మన హృదయాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, కరుణ, దయ, ప్రేమ, సానుభూతి, క్షమాగుణం, ఇట్లాంటి అద్భుతమైన గుణాలు కావాలి. అండ్ మనకి ఏదో ఇష్టమో ఆ పని చేయగలగాలి, అలాంటి చదవగలగాలి, అంతే కదా. వాడికి సైన్స్ అంటే ఇష్టం, ఫిజిక్స్ అంటే ఇష్టం, కెమిస్ట్రీ అంటే ఇష్టం, మ్యాథ్స్ అంటే ఇష్టం, ఇలా, లేదంటే ఒక డాక్టర్ అంటే ఇష్టం. ఇష్టమైంది చదవగలుగుతున్నాడా, లేదు, అంతే కదా. వాడు ఇష్టమైన దాన్ని అంటే ఇష్టమైన దాన్ని వాళ్ళు చెప్తున్నారంటే చెప్పరు వాళ్ళు. ఇదిగో ఐఐటీలు చదవండి, ఇక్కడ బాగా ప్యాకేజీలు వస్తాయి, ఈ బ్రాంచ్ తీసుకుంటే ఇంత ప్యాకేజీ, ఈ యూనివర్సిటీకి వెళ్తే ఇంత ప్యాకేజీ అని చెప్పేసి డబ్బుతో కొలుస్తున్నారనమాట. ఆ డబ్బు ప్యాకేజీలతో. అంతేగాని వాడికి ఇష్టమైన పని ఎవడు చేసుకోలేకపోతున్నాడు ఇక్కడ ఒక స్టూడెంట్ అనేవాడు. అలాంటి విద్యాలయాలు, అలాంటి విద్యా బోధనలు కూడా లేవు. ఇప్పుడు అందరికీ అదే చదువు, అందరూ ఐఐటీలే అవ్వాలి, అందరూ కూడా నీట్లే రాయాలి, అందరూ డాక్టర్లే అవ్వాలి, ఇంతే. ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు, విద్యలో ఎన్నో ఉన్నాయి కదా, అవి ఏవి ఇంకా కనిపించవు. అందరూ ఒక గొర్రెల మందలాగా ఒకడు ఎటువైపు వెళ్తే అందరూ అదే అటువైపే, డబ్బు కోసం, అంతే. ఈ చదువులు, ఈ పనులు, ఈ వ్యవస్థలు అలా ఉందన్నమాట. అలా మభ్యపెడుతుంది ఆ విద్యా వ్యవస్థ అనేది పిల్లల్ని, ఈ పేరెంట్స్, తల్లిదండ్రులను కానీ పిల్లలు కానీ అలా మభ్యపెడుతుంది. నువ్వు ఇదే చదవాలి, ఇందులోనే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది, ఇందులోనే నీకు ఎంత పేరు వస్తుందని చెప్తారు తప్ప వాడికి అసలు ఏంటి, వాడి ఐడియాలజీ ఏంటి, వాడికి ఏది ఇష్టం, వాడు ఏం చేయాలి అనేది ఉండదు. వాడికి ఒక క్రికెటర్ అవ్వాలని ఉందా, ఒక డాన్సర్ అవ్వాలందా, ఒక మ్యూజిషియన్ అవ్వాలందా, అవన్నీ ఇంకొండవు. 66 కళలు కూడా పక్కన తోసేస్తారు, చదువు అంతే. అంత ఇది జరుగుతుందన్నమాట. అంటే మీకు మీకు ఇదే మేలు అని చెప్పేసి ఆ విద్యా వ్యవస్థలు వాళ్ళే కనిపెడుతున్నారు. ఆ యొక్క ఆ సిలబస్లో వాడు ఏది ఇస్తాడో అదే చదవాలి, అంతే. ఇంకా మనకి ఆలోచించుకునే టైం ఎవరు, ఈ స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకి ఎవరికి, అందరూ అలాగే తయారయ్యారనమాట. అది 19 నిజంగా మీరు కోరుకున్న అంశాలనే మీరు నేర్చుకుంటున్నారా, లేదా కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులై పట్టాను అందుకుని తొందరలోనే ఆ అంశాలను మర్చిపోవడం కోసమే మీరు వాటిని నేర్చుకుంటున్నారా అంటున్నారు. అవును, ఇప్పుడు ఐఐటీలు చదువుతారు, ఆ పుస్తకాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేస్తారు, ఎందుకంటే ర్యాంక్ వచ్చింది, అయిపోయింది, ఇంకా వాటితో దట్స్ ఇట్. ఇంకా అదంతా మర్చిపోతారు, ఇంకా అవసరం లేదు. అంతా బై హార్ట్ చేసేసి ర్యాంకులు తెచ్చుకొని అందులో పాస్ అయిపోయిన తర్వాత వదిలేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అందులో విజ్ఞానం, విజ్డమ్ అనేది ఏం తీసుకుంటున్నారు అందులో, అసలు దేనికి పనికి వస్తుంది అది? ఒక సైంటిఫిక్, ఒక ఏదైనా ఒక మెథడ్ అనేది ఒక స్పిరిచువాలిటీకి ఏమైనా కనెక్ట్ చేయగలుగుతున్నారా? లేదు. అలా లేదంటే వాళ్ళ కనీసం మన శరీరం గురించైనా, శరీరంలో ఎంత వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలకి ఎంత అద్భుతంగా కనెక్ట్ చేయగలుగుతున్నారా ఆ విద్యని? ఏమీ లేదు. ఒక బయాలజీ కానీ అన్నీ కూడా దేనికి చదువుతారంటే డాక్టర్ అవ్వాలంటే గుడ్డిగా డాక్టర్ అయిపోవడమే, కోట్లు సంపాదించుకోవడం, అంతే తప్ప ఆ యొక్క అవేర్నెస్ అనేది లేదు విద్యలో. 20 మీ బాంధవ్యాలన్నింటి పట్ల మీరు సంతోషంగానే ఉన్నారా? ప్రజలను కలుసుకోవడం మీకు ఎప్పుడు సంతోషాన్ని కలిగిస్తుందో? మీ బాంధవ్యాలు, భార్యాభర్తల బంధం, పిల్లలతో బంధం, తల్లిదండ్రులతో, తోడబుట్టిన వాళ్ళతో, సమాజంలో స్నేహితులతో, అందరితోని చక్కగా హ్యాపీగానే ఉందా, లేదంటే వాళ్ళందరిని తప్పించుకొని తిరుగుతున్నారా అంటున్నారనమాట.
భయపడుతున్నారా మీరు బంధాలను చూసి, మనుషులను చూసి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మనం ఎలా ఉన్నామనేది మనమే చూసుకోవాలి. నిజంగా చెప్పాలంటే భయమేస్తుంది ఇప్పుడు మనుషులతో బంధాలు. ఎందుకంటే వాళ్ళు లైఫ్ స్టైల్ వేరు. మనం కొంచెం ఈ సాధనలు చేసుకొని ఇలా మనం ఉంటాము కొంచెం మౌనంగా, అన్నీ ఫిట్‌నెస్‌తోని, ఎమోషనల్ ఫిట్‌నెస్‌తో, ఇలా అవేర్‌నెస్‌తో, ఎరుకతో, ప్రశాంతత మనకు కావాలి అనుకొని మనం ఉంటాం. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ గడబడిలో ఉండి మనకి ఏదైనా హాని చేస్తారేమో అనేటువంటి ఆ భయం మనకుంటుంది మనుషులతో. అలా అనమాట. తప్పించుకొని తిరుగుతున్నారా? లేకపోతే అందరితో కలుపుగోలుతనంతో అందరితో కలుపుకొని పోతున్నారా లేదా అని అడుగుతున్నారు ఈ సంబంధ బాంధవ్యాల్లో. అది ఎలాగో ఇప్పుడు అదే జరుగుతుంది. బ్రేకప్లే జరుగుతున్నాయి అన్ని బంధాల్లో కూడా. లేక వాళ్ళు మీకు అసౌఖ్యాన్ని కలిగించడం వలన మీరు వాళ్ళని తప్పించుకుంటూ ఉంటారా అంటున్నారు. వాళ్ళు మనకి అసౌఖ్యాన్ని కలిగిస్తుంటారు కదా, దానివల్ల మనం కొంచెం తప్పించుకొని తిరగాల్సి వస్తూ ఉంటుంది. అది 21. మీ స్వంత శరీరం పట్ల మీరు పూర్తి సంతృప్తితోనే ఉన్నారా? మీ ఆహారం విషయంలో మీరు కోరుకున్న ఏ ఆహారాన్నైనా కోరుకున్న సమయంలోనైనా కోరుకున్నంత తిని అయినా కానీ ఆ విషయంలో సౌఖ్యంగానే ఉండగలరా అంటున్నారు. మన ఆహారం ఫుడ్ అనేది నచ్చినట్టుగా తినేసి నచ్చినట్టుగా మనం ఉండగలుగుతున్నామా అంటున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్లు, రోడ్ సైడ్ ఫుడ్లు ఏవైనా తినేసి నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావా అంటున్నారు. అది ఎలా అవుతుంది? అంతే కదా, ఒక నియమం అనేది ఉంటుంది కదా. ఏది పడితే అది తినేస్తే ఎలా మన శరీరానికి సరిపోతుంది? కాదు కదా. అది మనం ఎలా సౌఖ్యంగా ఉండగలుగుతాం ఏది పడితే అది తింటే? ఇప్పుడు నాన్ వెజ్ అనేది తినేస్తే అది ఆహారం అని చెప్పేసి పెడతారు. అది తినేసి మనం సౌఖ్యంగా ఉండగలమా? ఉండలేము కదా. అది 22. భూగ్రహపు పర్యావరణ వినాశనం పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా అంటున్నారు. ఈ పర్యావరణ అడవులు కొట్టేస్తున్నారు రోడ్లు వేయాలని, చెట్లు కొడుతున్నారు, ఇంకా జంతువులను చంపుతున్నారు, నదులు అన్నీ పొల్యూట్ అయిపోయాయి. అప్పుడు ఇది ఎలా మనం సంతోషంగా ఉండగలుగుతాం చెప్పండి? అంతే కదా. ఇప్పుడు ఎన్నో డిఫారెస్ట్రేషన్ అనేది జరుగుతుంది. వ్యవసాయ భూములు కూడాను ఈ యొక్క వీటికి సైట్లు, వ్యాపారాలు, బిల్డింగులు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. మరి ఎలా ఉంటుంది సంతోషంగా పర్యావరణ దీనిపైన మనకి? ఆ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు నిజంగానే మీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటున్నాయా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రోడ్లు ఇవన్నీ వేయాలని చెప్పేసి అడవులు కొట్టేస్తుంటారు. ఇది ఒక జీవులకి, మూగజీవులకు కానీ మనుషులకు కానీ ఇది ఎంత హాని చేస్తుంది అనే వాళ్ళు ఆలోచించకుండానే అంతా చేసేస్తుంటారు. డిఫారెస్ట్రేషన్ చేస్తారు, అడవులు నరకటం అన్నీ చేస్తుంటారు కదా. అది 24. ప్రస్తుతం ఉన్న రవాణా వ్యవస్థల పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఈ ఇంటి నుంచి మీరు పనిచేసే చోటుకు ప్రతిరోజు వాహనంలో ప్రయాణిస్తున్నా లేక మీరు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నా మీరు ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా సౌకర్యవంతమైన విధానంలో చేరుకోగలుగుతున్నారా అంటే ఇప్పుడు వచ్చేసాయి కదా, వేగంగానే చేరుకుంటున్నాం, పర్వాలేదు. అది ఈ విధంగా మనం వందలాది ప్రశ్నలు వేస్తూనే ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మనం చేయాల్సింది ఏమిటంటే ఈ పుస్తకాన్ని చదవడం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి చివరి ప్రశ్న ఏమిటంటే 25. మీ జీవితం ఆనందం మరి సంతోషాలతో నిండి ఉండి పరిపూర్ణమైనదిగానే ఉందా అంటున్నారు. మీరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానులేనా? మీకంతా అబెండెంట్గా ఉందా? మీ సంపదలు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సుఖం, శాంతి అన్నీ మీ జీవితంలో పరిపూర్ణంగా ఉన్నాయా అని అడుగుతున్నారు. దయచేసి పైన జాబితా కూర్చుని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చి అప్పుడు తదుపరి పేజీలోకి వెళ్ళండి అంటున్నారనమాట. ఈ పుస్తకం నిశ్చయంగా మిమ్మల్ని ఒక సంతోషభరితమైన జీవితం వైపు తీసుకెళ్తుంది. మీరు ఈ పుస్తకాన్ని చదవడం కొనసాగించవచ్చు అంటున్నారనమాట. మానవాళిలో అధిక భాగం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉందని, అయితే సుదీర్ఘమైన కష్టకాలం ముగిసిపోయి సమయం ఆసన్నమైందని ఈ పుస్తకం తెలియచేస్తుంది. మొత్తం మీద ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న 1% ప్రజలకు మాత్రమే కాకుండా అందరికీ మేలు జరిగే మంచి కాలం వైపు మనం పయనిస్తున్నాం అంటున్నారనమాట. అంటే గోల్డెన్ యుగం, స్వర్ణయుగం వస్తుంది, కాంతి యుగం వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి భూమి మీద రాబోయే రోజుల్లో.
అన్ని వ్యవస్థల్లో మార్పులు జరుగుతాయి. ప్రపంచం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పబోతుంది ముందు ముందు పాఠాల్లో అని చెప్తున్నారనమాట. ఆయన 1% ప్రజలు మాత్రం ఇంతకుముందు సౌఖ్యంగా ఉండేవాళ్ళు, డబ్బులున్నోళ్ళు, కోటీశ్వరులు. కానీ ఇప్పుడు అందరికీ కూడా సమానత్వం అనేది వస్తుంది. అందరూ డబ్బున్నోళ్ళే అవుతారు, అందరూ బాగుంటారు అని చెప్తున్నారు, సమానంగా ఉంటారు, అలాంటి వ్యవస్థ అనేది వస్తుంది భూమి మీద అని చెప్తున్నారు. అది మీ జీవితకాలంలోనే జరుగుతుంది అని చెప్తున్నారు. మీరు ఇంకా చదవాలని కోరుకుంటే కనుక దయచేసి కొనసాగించండి అని చెప్తున్నారు. భూగ్రహం అనేది ఒక సజీవమైన శ్వాసిస్తున్న గ్రహం అని చెప్తున్నారు. భూమి కూడా భూమాత అని చెప్తుంటాం మనం కదా. భూమి కూడా ఒక ఆత్మ, భూమాత. ఆమె కూడా శ్వాసిస్తుంది అని చెప్తున్నారు. ఆమెకి కూడా జీవం ఉంది అని చెప్తున్నారు. భూగ్రహపు ఉపరితలంపై జంతువులతో సహా అనేక రకాల ప్రాణులు జీవిస్తున్నాయి అంటున్నారు. ఈ భూమాత అన్ని జీవుల్ని, అంటే ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, ఇంకా అన్నీ కూడా మానవ జాతి, ఇంతమంది భూమి అందరినీ కూడా తనలో ఇముడ్చుకొని చక్కగా భూమాతగా ఇక్కడ పేరు పొందుతుందన్నమాట. అన్ని ప్రాణులు ఇక్కడ జీవిస్తున్నాయి అని చెప్తున్నారు. వీటన్నింటి మధ్య మనం మానవులు అని పిలిచే ఒక ప్రత్యేక రకమైన జంతువు ఉంది అంటున్నారు. మనిషిని ఏమంటున్నారంటే మనిషిని జంతువు అంటున్నారనమాట. మానవుడు అనే జంతువు తనను తాను అన్ని జంతువుల్లోకెల్లా తెలివైనదిగా పరిగణించుకోవడమే కాకుండా ఇతర జంతువుల ప్రవర్తనలను అధ్యయనం చేయాలని, నియంత్రించాలని కూడా ప్రయత్నిస్తోంది అంటున్నారు. ఈ మానవుడు అనే ఒక జంతువు తనను తానే తెలివైనవాడు, ఇంకా నేనే గొప్పవాడిని, నేను దేవుడిని అనుకుంటున్నాడు. వీడు అన్ని జంతువుల్ని తనకంటే, అంటే మానవుడి కంటే తక్కువ స్థితిలో ఉన్న జంతువులు ఉన్నాయి కదా, అన్నింటిపైన ప్రయోగాలు చేస్తూ వాటన్నింటిని వీడు కంట్రోల్లో పెట్టుకోవాలని, వాటన్నింటిని కూడాను అధ్యయనం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. పరిశోధనలు చేస్తున్నాడు అన్నింటిపైన అని చెప్తున్నాడు. అన్ని జీవులపైన నియంత్రించాలని, అంటే కంట్రోల్ చేయాలని, తన కంట్రోల్లో అన్నింటిని ఉంచుకోవాలని చూస్తున్నాడు మనిషి. కానీ ఈ ఊహ తప్పనిసరిగా నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. మనిషి తనే గొప్పోడు అనుకుంటున్నాడు కదా అన్ని జీవుల కంటే. 84 లక్షల రకాల మూగజీవుల కంటే వీడే గొప్పవాడు అనుకుంటున్నాడు కదా మనిషి. ఇది నిజమేనా అడుగుతున్నారు. నేనైతే నిజం కాదని చెప్తాను. మనం ఈ క్రింది ఉన్న అంశాలపై దృష్టి సారిద్దాం. ఒక్క మానవ మృగం తప్ప మిగిలిన అన్ని మృగాలు ఈ 2 కారణాలలో ఏదో ఒక దాని కోసం మాత్రమే ఇతర జంతువులను చంపుతాయి. ఈ మానవ మృగం ఉంది కదా, అంటే అన్ని క్రూర మృగాలు దేనికోసం చంపుతాయి? ఆకలి కోసం జంతువులను చంపుతాయి, లేదా భయం, వాళ్ళని చంపేస్తామేమో అనే భయంతో వాళ్ళు చంపుతారు. కానీ ఈ మానవ మృగం దేనికోసం చంపుతాడో ఇప్పుడు చెప్తున్నారు. ఒకటోది ఆహారం తీసుకోవడం కోసం జంతువులు చంపుతాయి ఇంకో జంతువుని. రెండోది ఆత్మరక్షణ కోసం చంపుతాయి, అంటే వాటిని కాపాడుకోవడం కోసం చంపుతాయి జంతువులు. మరో వంక మానవ మృగం పైన చెప్పిన 2 కారణాల కోసం మాత్రమే కాకుండా అతను ఈ విధంగా భావించినప్పుడు కూడా చంపగలడు. ఇప్పుడు ఆహారం కోసం తీసుకోవడం కోసం చంపుతున్నాడు మనిషి జంతువుల్ని, ఆత్మరక్షణ కోసం కూడా చంపుతున్నాడు. అంటే ఒక జంతువు తన మీదకి వచ్చి ఇదైనప్పుడు చంపుతాడు, అది కరెక్ట్. కానీ ఇంకా దేనికి ఎన్నో విషయాలుగా చంపుతాడో చూపిస్తున్నారు. 3, నాకు నీ చర్మపు రంగు నచ్చలేదు అని చెప్తాడు. మనుషులు ఎలా ఉన్నారంటే, నీ చర్మం రంగు నచ్చలేదు అంటే నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు అందంగా లేవు, నీ చర్మం రంగు అంటే నీ కలర్ బాగాలేదని చెప్పేసి చంపేస్తారు. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి కదా హత్యలు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య అని ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా అవి. 4, నాకు నీ మతం నచ్చలేదు అంటే మతాల్లో విద్వేషాలు ఉన్నాయి. అంటే నా మతం గొప్పది, నీ మతం తక్కువ అని చెప్పేసి మతాల దీంట్లో పడి చంపుకోవడం. నీ మతం నచ్చలేదు అని చెప్పేసి. సపోజ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వేరే మతం వాళ్ళని ప్రేమిస్తారు. ఈ 2 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరగాలనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు, వాడిది మన కులం కాదు అని చెప్పేసి అబ్బాయిని చంపేస్తున్నారు. అమ్మాయి ఏమైనా తక్కువ కులం వాడిని ప్రేమించినా ఇలా ఎన్నో హత్యలు జరిగాయి కదా. ఇది నాకు మీ మతం నచ్చలేదు కాబట్టి చంపేస్తారు. 5, నాకు నీ నమ్మక వ్యవస్థ నచ్చలేదు అంటే నువ్వు వేరే దేవుడిని నమ్ముతున్నావు, నువ్వు జీసస్ని నమ్ముతున్నావు,
లేదంటే నువ్వు అల్లాని నమ్ముతున్నావు, నువ్వు కృష్ణుడిని నమ్ముతున్నావు కాబట్టి నీ నమ్మకాల వ్యవస్థ, నీ యొక్క లైఫ్ స్టైల్ కానీ, నీ యొక్క ఇది మాకు నచ్చట్లేదని చెప్పేసి చంపేస్తారనమాట. చంపుకుంటారు మనుషులు. 6 నాకు నీ రాజకీయ వ్యవస్థ నచ్చలేదు. అంటే ఇక్కడ రాజకీయాల గురించి, రాజకీయాల్లో కొట్లాడుకుంటున్నారు తెలుసు కదా మనకి, చంపుకుంటారు. ఈ రాజకీయ వాడు వెళ్ళి ఆ రాజకీయ వాడిని చంపడం ఎలాగనమాట, రాజకీయాల్లో చంపుకుంటుంటారు. 7 నువ్వు ప్రవర్తించే విధానం నాకు నచ్చలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులు పిల్లలు ప్రవర్తన తల్లిదండ్రులకి పిల్లల ప్రవర్తన నచ్చలేదు అనుకుంటే చంపుతారు. భర్తకి భార్య ప్రవర్తన నచ్చలేదంటే చంపేస్తారు. ఇలాగనమాట అన్నింటిలోనూ చంపుకోవడాలు, ప్రవర్తన నచ్చకపోయినా కానీ లవర్స్ మధ్యన చంపుకోవడాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మనుషులు ఇలా అన్నింటికీ చంపుతారనమాట. ప్రతి చిన్న మైన్యూట్ రీజన్ కూడా చంపుకుంటారు, హత్యలు చేసేస్తారు. అంత దారుణంగా ఉన్నారు. కానీ ఈ మృగాలు ఉంటాయి కదా, జంతువులు, అవి ఆహారం కోసం వేరే జంతువుని చంపుకొని తింటాయి. రెండోది ఆత్మరక్షణ కోసం, ప్రాణరక్షణ కోసం చంపుతాయి అంతే. కానీ మనుషులు ఇన్ని కారణాల వల్ల చంపుకుంటారనమాట. 8 నేను చెప్పినట్లు నువ్వు వినకపోవడం నాకు నచ్చలేదు. అంటే మన కంట్రోల్లో అందరూ ఉండాలి, మన చెప్పు చేతుల్లో అందరూ ఉండాలి. మనం చెప్పిందే అవతల వాళ్ళు చేయాలి, లేదంటే వాళ్ళని చంపేస్తారు అనమాట, హత్యలు చేస్తారు. 9 నువ్వు జీవించే ప్రాంతం నాకు నచ్చలేదు. అంటే నీ నీ మతం నచ్చలేదు, నీ ప్రాంతం నచ్చలేదు, నువ్వు వేరే దేశం, లేదంటే నువ్వు వేరే కులం, నువ్వు వేరే ఊరు అని చెప్పేసి ఇలాగా చంపుతుంటారనమాట. 10 నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇదే, పిల్లలు ప్రేమిస్తారు వేరొకరిని, కానీ వాళ్ళ కులమో మతమో, లేదంటే వాళ్ళ నమ్మకాల వ్యవస్థ, లేదంటే వాళ్ళ కలరో, వాళ్ళ ఆర్థిక స్థితి నచ్చకపోతే చంపేస్తారు వెళ్ళి అలాగా. 11 నీ జాతీయత నాకు నచ్చలేదు. అంటే నీ జాతీయత అంటే ఏంటి, నీ యొక్క దేశం కానీ ఇలాగ దేశాల మధ్య యుద్ధాలు నచ్చట్లేదు అని చెప్తారు. నువ్వు భారతదేశానికి చెందినవాడివి, లేదంటే నువ్వు ఇలాగనమాట దేశాల మధ్యన. 12 నిన్ను ముందుగా నేనే చంపేయకపోతే కనుక నువ్వు నన్ను చంపేస్తావని నా భయం. అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు వస్తాయి, వాడు నా మీదకి ఎప్పుడైనా ముందుగా యుద్ధానికి వస్తాడేమో అని చెప్పేసి వీడే ముందు యుద్ధానికి కాలు దువ్వి యుద్ధాన్ని స్టార్ట్ చేసి యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా యుద్ధాలు. అది. 13 నేను తీసుకోవాలనుకున్న వస్తువులను తీసుకునివ్వకుండా నువ్వు అడ్డుపడతావని నాకు భయం అంటున్నారు. అంటే ఎవరైనా మనకి ఏవైనా సరే, మన థింగ్స్ కానీ లేకపోతే ఏవైనా సరే భయాలు, మనకున్న ఆస్తులు పోతాయేమో, డబ్బు పోతుందేమో, బంగారం పోతుందేమో, భూములు పోతాయేమో, ఎవరైనా లాక్కుంటారేమో, వాళ్ళ మీద అనుమానం వచ్చిందంటే వాళ్ళని చంపేస్తారనమాట. అది అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన, ఇలాగా స్నేహితుల మధ్యన ఇలా ఉంటాయి కదా ఈ విద్వేషాలు, దాని గురించి, ఆస్తుల గురించి భయాలు. నాకు చెప్పకుండా నువ్వు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం నాకు నచ్చట్లేదు అని చెప్తున్నారు. అంటే మనకి మన లోపల కొన్ని దాచుకోవడం, కొన్ని సీక్రెట్స్ మనం దాచుకోవడం అనేది పక్క వాళ్ళకి ఇష్టం ఉండదు. భార్య భర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్యన కానీ, అక్క చెల్లెల మధ్యన, తల్లిదండ్రులు పిల్లలు, ఏదైనా కొంచెం మనం దాచుకున్నాం అనుకోండి కొన్ని విషయాలు మన వ్యక్తిగతంగా, అవి వాళ్ళకి నచ్చదు. నాకు ముందే చెప్పలేదు ఎందుకు, నాకు చెప్పాలి కదా, నీ జీవితంలో జరుగుతున్న ప్రతీది కూడా లైవ్ కాస్ట్ నాకు జరగాలి అని చెప్పేసి చెప్తారు. అలాంటి వాళ్ళు ఉంటారనమాట. అంతా నాకు చెప్పేస్తూ ఉండాలి అన్నట్టు కంట్రోల్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు మన జీవితంలో. సపోజ్ ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక నగలు కొనుక్కున్నాం అనుకోండి, ఒక చీర కొనుక్కున్నాం అనుకోండి, ఆడవాళ్ళ మధ్యన కూడా ఆ ఎదురింటి వాళ్ళతోనే ఎవరితోనే అలవాటైన వాళ్ళకి చూపించకపోతే వాళ్ళ కోపం. ప్రతీదీ మన జీవితంలో జరిగిన ప్రతీదీ వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారు మన జీవితంలో. అలాంటి వాళ్ళని తప్పించుకొని తిరగడమే మంచిది. అది హ్యాపీగా మనతో మనం ఉంటే చాలు, మన ఏంటో మనకు తెలిస్తే చాలు. ఈ గొప్పలు చూపించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, గొప్పల పనులు చేయడం వలన చాలా అనార్థాలకు దారితీస్తాయి ఇవి. ఇలాంటివి ఉంటాయి. నీ దగ్గర నాకన్నా ఎక్కువ డబ్బు ఉంది అనే వాస్తవం నాకు నచ్చలేదు. అంటే నాకంటే నువ్వు ఎక్కువ ధనవంతుడు అయ్యావు, నాకంటే నువ్వు ఎక్కువ పేరు నీకు వచ్చింది కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదని వదిలేస్తుంటారు కొంతమంది. మనకి కొంచెం డబ్బులు వచ్చాక, కొంచెం మన ఆర్థిక స్థితి పెరిగిన తర్వాత, కొంచెం మనకి ఏమైనా బాగున్నాం అనుకోండి, అది ఓర్వలేక కొంతమంది మనల్ని వదిలేస్తూ ఉంటారు, చుట్టాలు కానీ స్నేహితులు అలాగా. 17 నిన్ను చంపడం ద్వారా నీ వస్తువులన్నీ నా స్వంతం అవుతాయి. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు డబ్బు కూడబెట్టుకుంటారు బాగా.
ఆ పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తారు ఆస్తుల కోసం, లేదంటే స్నేహితుల మధ్యన ఎన్నో ఈ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. డబ్బు కోసం, వస్తువుల కోసం, ఇల్లుల కోసం, ఆస్తుల కోసం చంపుకుంటూ ఉంటారనమాట. 18 నిన్ను చంపడం ద్వారా నీ భార్యను నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇలా హత్యలు కూడా జరుగుతున్నాయి కదా. అది 19 నిన్ను చంపడం ద్వారా నాకు అందిన ఆదేశాలను నేను అనుసరిస్తున్నాను అంటున్నారు. నిన్ను చంపేస్తే నేను చక్కగా హాయిగా బతకొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు జీసస్ని చంపారు, ఓషోని చంపారు. ఎందుకు చంపేస్తారు ఇలాంటి వాళ్ళంటే వాళ్ళని వీళ్ళు భరించలేరనమాట. 20 వగైరా వగైరా కారణాలతో మనుషులనే చంపుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మనిషి అంత క్రూరంగా ఉన్నాడనమాట అని చెప్తున్నారు. మానవులు భూగ్రహంపై ఉన్న అత్యంత తెలివైన జంతువులా అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ సన్నీ సాటిన్ మనల్ని. కాదు అని చెప్తాను నేను. ఈ పుస్తకం మరింత వివేకవంతమైన ఇతర జీవుల గురించి తెలుపుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఇతర జీవులు అంటే మనిషి కంటే కూడా అద్భుతమైన పురోగమించినటువంటి హయ్యర్ మాస్టర్స్ ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు అని చెప్పొచ్చు. మనం దేవుళ్ళు అని చెప్పొచ్చు. అలాంటి లోకాలు ఉన్నాయి, అంత జాతులు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మానవులు ఏ విధంగా మార్పు చెంది ఒక మంచి జీవితం వైపు సాగుతారు అని ఆశతో మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఒక మంచి జీవితం కోసం మీరు చేస్తున్న అన్వేషణలో ఈ పుస్తకం మీకు తోడ్పడుతుంది. అంటే నా జీవితం అనేది అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా నేను పురోగమనం వైపు వెళ్ళాలి అనుకుంటే ఈ బుక్ చదివితే మనకి అదంతా తెలియపరుస్తుంది. మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మన ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ అని చెప్తుందనమాట. మనకు ఇదొక తోడ్పడుతుంది ఈ గ్రంథం అని చెప్తున్నారు. అనేక నక్షత్ర మహామండలాలు, సౌరమండలాలు, అనేక జీవరూపాలు, నాగరికతలతో కూడిన ఒక సువిశాల విశ్వపు అంచులో ఉన్న ఒక చిన్న గ్రహమే మన భూగ్రహం అంటున్నారు. మన విశ్వంలో ఒక కార్నర్లో మన భూమి అనేది ఉంటుందట, విసిరివేయబడినట్టు ఒక అంచున ఎక్కడో ఉంటుందన్నమాట. ఆ గెలాక్టిక్ దానికి ఆ మూల చైతన్యానికి దూరంగా, ఆ భగవంతుడికి దూరంగా, ఆ డివైన్ ఫోర్స్కి దూరంగా ఎక్కడో విసిరివేయబడినట్టు ఉంటుందన్నమాట మన భూగ్రహం, ఒక చీకటిలో అని చెప్తున్నారు. అప్పుడు అలా ఉండేది. ఎన్నో నక్షత్ర మండలాలు అంటే సౌరమండలాలు, ఇంకా మన గెలాక్సీకి ఒక అంచున ఉంటుందన్నమాట మన విశ్వానికి, ఆ డివైన్ ఫోర్స్కి దూరంగా ఉండేది. విశ్వమంతా ఒకటే, విశ్వమంతా శక్తిమయమే. శక్తి అనేది ప్రకంపన అని అభివర్ణించబడుతుంది. శక్తి ఎప్పుడు సృష్టించబడదు లేదా నాశనం అవ్వదు, అది కేవలం రూపాలు మార్చుకోగలదు. ఇదంతా కూడా ఒక ఎనర్జీ అంతే కదా. ఈ ఎనర్జీ అనేది ఏంటంటే ఇది పుట్టదు, దీనికి అంతమో లేదు, ఆరంభమో లేదు, ఇది మార్పు చెందుతుంది అంతే. అది అయితే లోగా ఉంటుంది, లేదంటే హైలో ఉంటుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది, దాని ప్రకంపన అనేది మార్చుకుంటూ ఉంటుంది శక్తి అనేది కదా. ఈ విశ్వంలో అన్ని గ్రహాలు అన్నీ కూడా శక్తిమయమే, కానీ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది అనమాట. అదొక ఎనర్జీ. భూమికి కూడా ఒక ఎనర్జీ ఉంది, కానీ ఇది ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అలాగా వివిధ పౌనఃపున్యాల దగ్గర వివిధ జీవరూపాలు ఉంటాయి. ఇప్పుడు సపోజు ఆ గెలాక్టిక్ ఆ ఫోటాన్ బ్యాండ్ అంటాం, ఆ సెంట్రల్ సన్ అంటాం, ఆ మూల చైతన్యం అనొచ్చు. ఆ భగవంతుడికి దగ్గరగా, ఆ దైవానికి దగ్గరగా ఉంటాయి కదా ఆ చుట్టూ ఉండే ఆ గ్రహాలు, ఆ సౌరమండలాలు, వాళ్ళంతా కూడా దేవుళ్ళు, వాళ్ళు పురోగమించిన వాళ్ళు అనమాట. వాళ్ళు హయ్యర్ మాస్టర్స్. అక్కడ ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ సోర్స్కి దగ్గరగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఇలాగా అలాగా అన్ని గ్రహాలు కూడాను, కొన్ని సౌరమండలాలు ఇవన్నీ దూరంగా వెళ్ళిన తర్వాత ఆ ఫోర్స్కి, ఆ యొక్క మిడిల్ పాత్కి, ఆ ఫోటాన్ బ్యాండ్కి దూరంగా ఉంటుంది కాబట్టి, మూల చైతన్యానికి దూరంగా ఉన్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, దాని యొక్క ఆరాలో ఉండదు కదా, తక్కువ ఫ్రీక్వెన్సీలో ఇవన్నీ ప్రకంపిస్తూ ఉంటాయన్నమాట. అలాగా మానవులమైన మనం మన పరిమితమైన ఇంద్రియాలతో లేదా మన పరిమితమైన విజ్ఞాన శాస్త్రంతో గ్రహించగలిగిన లేదా కొలవగలిగిన పౌనఃపున్యాల కన్నా ఇవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మన సైన్స్ కూడా దీన్ని అసలు నిరూపించలేదు. భూమి ఏ ఫ్రీక్వెన్సీలో ఉంది, అసలు ఏంటి, ఇదంతా వాళ్ళు నిరూపించలేరు. ఆ యొక్క ఫోటాన్ బ్యాండ్ గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ జీవరూపాలు వాళ్ళు ఉంటారు కదా, హయ్యర్ మాస్టర్స్,
ఆ పురోగమించినటువంటి ఆ నాగరికతలు, ఆ సివిలైజేషన్స్ గురించి సైన్స్ చెప్పలేదు. మన ఈ భౌతికమైన కళ్ళతో మనం కూడా దాన్ని చూడలేము వాళ్ళని ఎలా మనం అసలు దర్శించగలుగుతాం, ఎలా మనం అసలు ఇదంతా అర్థం గలుగుతామంటే కేవలం మన అంతర్ప్రయాణం మనం చెయ్యాల్సిందే. ఎందుకంటే ఆ మూల చైతన్యమే మన లోపల ఉంది, ఆ శూన్యతే మన లోపల ఉంది కదా. ఆ ఆత్మే మన లోపల, అంతా మనమే. కాబట్టి మన అంతరంగం లోపలికి మనం వెళ్ళే కొద్దీ ఈ భౌతిక జగత్తు కూడా మనకు అర్థమవుతుంది. సూక్ష్మ జగత్తు అర్థమవుతే భౌతిక జగత్తు అర్థమవుతుంది. అలాగా మన పరిమితమైన ఇంద్రియాలతో కానీ, పరిమితమైన విజ్ఞాన శాస్త్ర సైన్స్తో మనం ఇదంతా చూడలేము, కొలవలేము. ఆ పౌనఃపున్యాలని మనం వాటిని కనుక్కోలేరు ఈ సైంటిస్టులు కూడా. అందువలన అవి ఉన్నాయి అనేది మనకు తెలియదు, అంతే కదా. ఇప్పుడు ఎన్నో సివిలైజేషన్స్, పురోగమించినటువంటి జీవులు ఉన్నారు. ఇప్పుడు మనకి ప్లైడియన్స్ టీచింగ్స్ కానీ, ఇప్పుడు నక్షత్ర లోకాలు బుక్ చదివిన అద్భుతమైనటువంటి ఆ నక్షత్ర లోకాల గురించి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంటుందో, ఇంత ఉందా, ఇంత పురోగమించినటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కదా ఆ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు. అలాగనమాట. అందువలన అవి ఉన్నాయి అనేది మనకు తెలియదు, ఎవరు చెప్పరు కదా. ఇక్కడ మనకి సైంటిస్టులు చెప్పలేరు. అది ఎవరు చెప్తారో స్పిరిచువల్ సైంటిస్టులకు మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ఆ సోర్స్తో కనెక్ట్ అవుతారో, వాళ్ళ అంతరంగ ప్రయాణం చేస్తారో, ఇన్నర్ జర్నీ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ సృష్టి యొక్క ఇదంతా తెలుస్తుంది. ఎంత ఎక్కువ పౌనఃపున్యం దగ్గర ప్రకంపిస్తే విశ్వంలోని అంత ఎక్కువ భాగాన్ని గ్రహించగలగడం సాధ్యమవుతుంది. మనం ఎంత ఫ్రీక్వెన్సీతో మన ఫ్రీక్వెన్సీని మనం ఎంత పెంచుకుంటే అంత ఆ యొక్క హయ్యర్ మాస్టర్స్తో కనెక్ట్ అవుతాము, హయ్యర్ డైమెన్షన్లోనికి వెళ్తాము. ఆ యొక్క సోర్స్తో, ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అవుతాం. అక్కడి నుంచి అంతా డౌన్లోడ్ చేసుకోగలుగుతాం, ఆ జ్ఞానాన్ని, దాన్ని గ్రహించగలుగుతాము. ఆ గ్రహణ శక్తి అనేది మనకు వస్తుంది. ఎక్కువ పౌనఃపున్యం దగ్గర ప్రకంపిస్తే అన్నారు, విశ్వంలోని అంత ఎక్కువ భాగాన్ని గ్రహించగలగడం సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఆ మూల చైతన్యంకి దగ్గరగా ఉన్నటువంటి ఆ సివిలైజేషన్స్ ఉంటారు కదా, పురోగమించిన మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్, హయ్యర్ మాస్టర్స్, హయ్యర్ డైమెన్షన్స్, అవన్నీ కూడా అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు మాత్రమే ఆ గ్రహించే శక్తి ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది ఈ విశ్వ రహస్యం. ఆ యొక్క మూల చైతన్యంకి దూరంగా ఉన్నటువంటి గ్రహాలకి అంత గ్రహణ శక్తి మనకు ఉండదు, అంత ఇది ఉండదు, మనకి అంత గ్రహించే శక్తి ఉండదు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, సాధన చేయాలి, ధ్యానం చేయాలన్నమాట. అది తనకన్నా తక్కువ పౌనఃపున్యం దగ్గర ప్రకంపించే ప్రతిదాన్ని అది గ్రహించగలుగుతుంది అంటున్నారు. అంటే మనకంటే తక్కువ పౌనఃపున్యం అంటే ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్లో ఈ భూమి మీద ఉన్నాము. ఇక్కడ మనం ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ పౌనఃపున్యం దాన్నే మనం గ్రహించగలుగుతాం. అంటే ఏంటి, ఇక్కడ కొట్టుకోవడాలు, ద్వంద్వత్వం, ఈర్ష్యులు, ద్వేషాలు, అసూయలు, హింస, లేదంటే ఈ భౌతికత, సంపాదించుకోవాలి, నాకు మాత్రం స్వార్థం, నాకే ఉండాలి, నాకే పేరు రావాలి, ఈ కంట్రోలింగు, ఈ దీంట్లోనే ఉండిపోతూ ఉంటాం అన్నమాట. ఈ తక్కువ పౌనఃపున్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ తక్కువ పౌనఃపున్యం గల వాటినే మనం గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనకంటే ఇంకా తక్కువగా ఉండే వాటినే మనం చూడగలుగుతాం, అంతే కదా. అంతే తప్ప హయ్యర్ డైమెన్షన్లో ఉన్న మాస్టర్స్ని, హయ్యర్ వరల్డ్స్ని, హయ్యర్ డైమెన్షన్లోనికి వెళ్ళడం అదంతా జరగదు. అదంతా మనం గ్రహించలేము, దాన్ని చూడలేము. అది మనం ఆ జ్ఞానం అనేది మనం సంపాదించుకోలేము. ఎందుకంటే తక్కువ పౌనఃపున్యం దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ భూమి అనేది థర్డ్ డైమెన్షన్లో ఉండింది, ఆ చీకటి శక్తులు వాళ్ళు మాత్రమే దీని మీద ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తారు. వాళ్ళ యొక్క అధీనంలో ఉంటుంది భూమి, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ కంట్రోల్లో మనుషులు కూడా ఇక్కడ ఉంటారు, అంతే కదా. బ్లాక్ టీషర్ట్స్ అంటాము, చీకటి శక్తులు అంటాము, ఫాలెన్ ఏంజల్స్ అంటాం. అట్లాంటి వాళ్ళు, అలాంటి డైమెన్షన్, అలాంటి పౌనఃపున్యంలో భూమి ఉన్నప్పుడు, చీకటి యుగంలో ఉన్నప్పుడు చీకటి శక్తుల ద్వారా కంట్రోల్లో ఉంటుంది. ఆ చీకటి శక్తుల కంట్రోల్లో మనము ఉంటాము. మనము అలాగే హింసలోనే ఉంటాము,
అలా యుద్ధాలు ఇవన్నీ హింస జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఆ యొక్క మూల చైతన్యంకి దగ్గరగా ఆ గెలాక్టిక్ మధ్య భాగానికి దగ్గరగా ఫోటాన్ బ్యాండ్కి చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రహాల వాళ్ళు ఉంటారు కదా, పురోగమించిన ఆ నాగరికతలు వాళ్ళు. అక్కడేముంటుంది, అక్కడంతా కాంతి. వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎన్నో దివ్య శక్తులు ఉంటాయి. వాళ్ళు టెలిపోర్టేషను ఇలాగ ఎన్నో వాళ్ళకు ఉంటాయన్నమాట. వాళ్ళు కాంతితో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. వాళ్ళు ఏ డైమెన్షన్లో అంటే ఆ డైమెన్షన్లో వాళ్ళు ప్రత్యక్షం అవ్వగలరు. ఎన్నో ఉంటాయి వాళ్ళకి శక్తులు. వాళ్ళు ఎంతో ఈ ఈ మల్టీవర్సెస్ గురించి, యూనివర్సెస్ గురించి వాళ్ళకంతా తెలుస్తుంది. వాళ్ళు ఎన్నో సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఇలా చీకట్లో మగ్గుతున్నటువంటి మానవాళికి కానీ ఇలాంటి గ్రహాలకి వాళ్ళే మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము, థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం అనుకోండి, మనకి ఇక్కడ అంతా హింస, కొట్టుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, స్వార్థం, ఈ శరీరం గురించి, ఇంద్రియ సుఖాల గురించి, తిండి గురించి ఇదే పోరాటం అంతే. ఇదంతా పక్కన పెట్టేసి చక్కగా సాధన చేసి మనం కూడా అలా ఎదగొచ్చు. అంతర్ప్రయాణం చేసి జర్నీ చేసి మనం టెలిపోర్టేషన్ ఇలాంటి ఎన్నో మనకి టెలిపతి, తలడై మూడో కన్ను మనకి విచ్చుకుంటుంది. ఎన్నో మనం చూడొచ్చు. ఆ డైమెన్షన్స్తో కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. ఆ యొక్క మూల చైతన్యంతో, ఆ పరిపూర్ణటువంటి ఆ భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ నుంచి ఎంతో జ్ఞానం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంత పాసిబిలిటీస్ మనకు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఈ పౌనఃపున్యం దగ్గర అంటే తక్కువ స్థాయి పౌనఃపున్యంలో ఉంది కాబట్టి మన గ్రహం ఇక్కడ ఇలాంటి చీకటి శక్తుల యొక్క వాళ్ళనే అట్రాక్ట్ చేసుకుంటుంది. వాళ్ళ యొక్క కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది భూమి మీద. అది వాళ్ళు అన్ని వ్యవస్థలోనూ ఉన్నారు. ఆ చీకటి శక్తులు వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడాను ఆ యొక్క బ్లాక్ టీ షర్ట్స్ అంటాము, వాళ్ళనేమో కాంతిలోకవాసులు అంటాం మనం, ఏంజల్స్ని. అలాగా మన గ్రహం అనేది ఎంత తక్కువ పౌనఃపున్యం దగ్గర ఉంటే ప్రకంపించే ప్రతిదాన్ని అది గ్రహించగలుగుతుంది అనమాట. ఇది ఎంత తక్కువ పౌనఃపున్యంలో ఉంటే అలాంటి వాటిని గ్రహిస్తుంది. ఇప్పుడు సపోజ్ భూమి 5th డైమెన్షన్లోకి వెళ్ళింది, ఫోటాన్ బ్యాండ్లోకి. ఈ యొక్క ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు అంటే ఈ పురోగమించినటువంటి నాగరికతలు వాళ్ళు ఏం చేశారు, భూమిని ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి సాహసోపేతంగా వాళ్ళు ఇప్పుడు అత్యధికమైనటువంటి ఆ శక్తిలోనికి తీసుకువెళ్తున్నారు. ఇది ఒక పెద్ద సాహసం అనమాట. ఇంతవరకు ఎప్పుడు భూమికి ఇలాంటి సాహసం వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఇంత సహకారం ఎవరో చేయలేదు. అంతమైపోతుండేది ప్రతిసారి, యుగాంతం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలా అంతం చేయకుండా భూమిని అసెండ్ చేస్తున్నారనమాట. 5th డైమెన్షన్లోకి తీసుకెళ్తున్నారు. మనుషులను అంటే మానవాళిని కూడా అలాగే పురోగమనం వైపు తీసుకువెళ్తున్నారు. వాళ్ళు అంత సహాయ సహకారాలు అందిస్తున్నారనమాట ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. అది వాళ్ళని మనం వైట్ బ్రదర్హుడ్ అంటాం అనమాట వాళ్ళని. అలాగా భూగ్రహం అతి తక్కువ పౌనఃపున్యం దగ్గర ప్రకంపిస్తోంది అనే వాస్తవం నుంచే భూగ్రహంపై మన సమస్యలు ప్రధానంగా ఉత్పన్నం అవుతున్నాయి. భూమి అనేది తక్కువ పౌనఃపున్యంలో ఇంతవరకు ఉంది కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి. అందుకు ఇక్కడ అందరం కూడా హింస అనేది ఎక్కువ ఉంటుంది. భూమి ద్వంద్వత్వం, దుఃఖం, బాధలు, వ్యధలు ఇవన్నీ. కేవలం తక్కువ ప్రకంపనలతో కూడిన జీవరూపాలు మాత్రమే భూమి ఉపరితలంపై ఉండగలుగుతాయి. అంటే తక్కువ ప్రకంపనలు జీవరూపాలు అంటే డార్క్ ఫోర్సెస్, లేదంటే తక్కువ ప్రకంపనలతో ఉన్నటువంటి మనుషులు అంటే తక్కువ తిన్నామా, పడుకున్నామా, లేచామా, చనిపోయామా, మరణం గురించి ఎదురు చూడడం, ఇంతే. ఇలాంటి జీవరూపాలే ఉంటాయి ఇక్కడ. గ్రహపరమైన ప్రకంపన మాత్రమే కాకుండా విశ్వాన్ని కప్పి ఉంచే ఆకాశానికి, ఈథర్ కూడా ఒక మౌలిక ప్రకంపన స్థాయి ఉంటుంది అంటున్నారు. అంటే ఈ గ్రహంకే కాదు, ఈ గ్రహం అనేది, ఈ గ్రహానికి కూడా ఒక ఆరా అనేది ఉంటుంది అనమాట. ఈథర్ అంటే ఒక ఆరా, భూమికి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా విశ్వాన్ని కప్పి ఉంచే ఆకాశానికి కూడా ఒక మౌలికమైన ప్రకంపన స్థాయి ఉంటుంది అంటున్నారు. ఈ విశ్వానికి, ఈ గెలాక్సీకి ఒక ఇది ఆరా అనేది ఉంటుంది అంటున్నారు. ఈ వ్యతిరేక ప్రకంపన కూడా విశ్వంలోని విభిన్న భాగాల్లో వేరువేరుగా ఉంటుంది అంటున్నారు. ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది, ఈ సౌరమండలంకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక గెలాక్సీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇలా అనమాట. అలా
ప్రకంపన స్థాయి ఉంటుంది అంటున్నారు. భూగ్రహం ప్రస్తుతం ఉన్న భాగంలో మౌలికమైన వ్యతిరేక ప్రకంపన స్థాయి చాలా తక్కువగా ఉంది అంటున్నారనమాట. ఇది 2006లో ఈ గ్రంథం అనేది ఆయన విడుదల చేశారు. అప్పుడు చెప్పారనమాట, ఈ భూమి అనేది చాలా తక్కువ ప్రకంపన స్థాయిలో ఉంది ఫ్రీక్వెన్సీలో అని చెప్తున్నారనమాట. అంటే మనుషులు ఎంతసేపు తిండి కోసం పోరాటం, జీవన్మరణాలు పోరాటం ఇవే ఉంటాయి. అనారోగ్యాలు, దుఃఖాలు, హింస ఇవే ఉంటాయన్నమాట. భయాలు, కంట్రోలింగ్లో ఉండడం, సిస్టమ్కి అంటే సమాజానికి కంట్రోల్లో ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. శుభవార్త ఏమిటి అంటే భూగ్రహం విశ్వంలోని ఉన్నతమైన వ్యతిరేక ప్రకంపన స్థాయితో కూడిన భాగంలోకి వెళ్తోంది అంటున్నారు. విశ్వం అనేది భూమి ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ రొటేట్ అవుతూ ఉంటుంది కదా భూమి. ఈ రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, 4 మహాయుగాలు దాటిన తర్వాత భూమి అనేది ఏమవుతుందంటే ఆ యొక్క విశ్వంలోని ఆ యొక్క ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. అది నేచురల్గా జరుగుతుంది. ఆ కాలం 26,000 సంవత్సరాలకి ఒకసారి ఒక యుగం వస్తుంది. అలాంటి 4 మహాయుగాల తర్వాత అంటే 1,00,000 సంవత్సరాలకు ఒకసారి భూమి ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్తుంది. అంతే భూమి తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ కదా, అలాగనమాట. అలాగ తను ఆ సూర్య కుటుంబం అనేది అలాగా వేరే సూర్య కుటుంబాల చుట్టూ తిరుగుతూ అలాగా ఆ యొక్క ఫోటాన్ బ్యాండ్లోకి అంటే వెళ్తుంది. కొన్ని అంటే 1,00,000 సంవత్సరాల తర్వాత భూమి ఈ రొటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫోటాన్ మిడిల్ పాత్లోకి వెళ్తుంది. ఎప్పుడైనా అది సహజమే కదా. ఇప్పుడు మనం ఒక ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు మిడిల్ పాత్ నుంచి అలాగ చివరికి వస్తాము, చివరి నుంచి మళ్ళీ కొన్ని తర్వాత మిడిల్ పాత్లోకి వెళ్తాం కదా, అలా మనం తిరుగుతూ ఉన్నప్పుడు అలా అనమాట. భూమి అంతే. ఇప్పుడు 4 మహాయుగాల తర్వాత భూమి అనేది ఫోటాన్ బ్యాండ్లోకి, ఆ మూల చైతన్యం, ఆ దైవానికి దగ్గరగా ఆ శక్తిలోకి వెళ్తుందనమాట. ఇప్పుడు ఏవైతే పురోగమించిన సివిలైజేషన్స్ ఉన్నాయో అలాంటి దగ్గరగా భూమి అనేది వెళ్తుంది మన సోలార్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు అది మనకు ఒక శుభవార్త అనమాట. ఇప్పుడు మనం కూడా ఈజీగా ఎంత నాలెడ్జ్నైనా గెయిన్ చేసుకోవచ్చు, దేన్నైనా మనం ఇముడ్చుకోవచ్చు, చెప్పగలం, అందరూ వింటారు. ఇక్కడ స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. అందరూ ఆధ్యాత్మికత వైపు అందరూ కూడా మొగ్గు చూపుతారు మనుషులు. ఇప్పుడు అలాంటి యుగం ఇప్పుడు అది జరుగుతుందన్నమాట. ఇలాంటి మార్పు ఎప్పుడూ జరగలేదు. ఇదే ఫస్ట్ అనమాట. భూమికి ఇలాంటి అద్భుతమైనటువంటి ఇది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా అద్భుతం జరుగుతుంది భూమి మీద. కాబట్టి మన భూగ్రహం అనేది ఆ ఫోటాన్ బ్యాండ్లోకి ఆ మిడిల్ పాత్లోకి వెళ్తుంది. కాబట్టి ఇందుకోసం భూగ్రహం తన స్వంత ప్రకంపన స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూమాత కూడా తన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటుంది ఫాస్ట్గా. మనం కూడా మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. అంటే మన ప్రేమతత్వం, కరుణ, దయ, సానుభూతి, సహాయ సహకారాలు అందించడం ఇలాగనమాట. మంచి మంచి డివైన్ క్వాలిటీస్ అనేది మన లోపల పెరగాలి. మన గుణాలు మార్పు తెచ్చుకోవాలి. ఆ గతాన్ని వదిలేయాలి. ఆ పాత నమ్మకాల వ్యవస్థలు వదిలేయాలి. ఈ కంట్రోలింగ్ సిస్టంలోంచి బయటపడాలి. ఈ అన్ని రంగాల్లోని ఏదైతే ఉందో ఆ చీకటి కోణాల్లో మనం బంధించి ఉండకూడదు. మనకు సొంత ఐడియాలజీ ఉంటుంది. మనం అద్భుతంగా ఇప్పుడు ఏదైనా అద్భుతాలు సృష్టించవచ్చు అనమాట. ఇప్పుడు అది భూగ్రహం 1983 నుంచి తన ప్రకంపన స్థాయిని పెంచుకుంటూ వస్తుంది. 1983 నుంచి భూమాత స్లోగా తన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉందన్నమాట. మరి డిసెంబర్ 12 కల్లా ఉన్నత స్థాయికి చేరే ఈ మార్పు ప్రక్రియ పూర్తవుతుంది. భూమి తన ఫ్రీక్వెన్సీని పూర్తిగా ఫోటాన్ బ్యాండ్లోకే వెళ్తుంది అని చెప్తున్నారు. ఇది ఖగోళ శాస్త్రపరమైన ఒక వాస్తవం కనుక రేపు సూర్యుడు ఉదయించడం అనేది ఎంత ఖచ్చితం జరుగుతుందో ఇది కూడా అంతే ఖచ్చితంగానూ జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ వాళ్ళంతా ఏం చెప్తారు, జ్యోతిష శాస్త్రం కానీ ఇదంతా ఈ యొక్క భూమి అనేది ఆ యొక్క ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్తుంది. భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతాయి, ఎంతో విధ్వంసం జరుగుతుంది. గతంలో అలా జరిగింది కాబట్టి యుగాంతాలు జరిగాయి. ఈ శక్తిని మనం తట్టుకోలేము అని చెప్పేసి ఏవేవో చెప్తుంటారు కదా. అది వాస్తవమే. రేపు సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో అలాగే భూమి కూడాను ఆ యొక్క ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్ళడం అనేది అదొక నేచురల్ ఇదనమాట. కాబట్టి అది ఇలా జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనం మారినా మారకపోయినా, మన ఆధ్యాత్మిక జీవులుగా అయినా అవ్వకపోయినా భూమి మాత్రం అసెండ్ అయిపోతుంది. ఇక్కడ ఎవరైతే భూమాతతో పాటు తన ఫ్రీక్వెన్సీని, తన ఎనర్జీని మార్చుకుంటారో
వాళ్ళ లోపల మార్పులు తెచ్చుకుంటారు, ఆధ్యాత్మిక జీవులుగా మారుతారు అందరూ కూడాను. భౌతికవాదంలోని నుంచి బయటపడతారు కొంతవరకు. అప్పుడు బాగుంటుందన్నమాట, వాళ్ళకు కూడా అసెండ్ అవుతారు ఈజీగా. ఈ నూతన ప్రపంచంలో మనుగడ సాగించగలగాలి అంటే మనలో ప్రతి ఒక్కరూ మన ప్రకంపన స్థాయిని పెంచుకోవాలి. మనం కూడా ఈ యొక్క నూతన యుగంలోకి, ఆ బంగారు యుగంలోకి వెళ్ళాలి అంటే భూమి తన ఫ్రీక్వెన్సీని పెంచుకుంది కదా. మనం కూడా మన ఎనర్జీని, మన ఫ్రీక్వెన్సీని పెంచుకున్నట్లయితే, మనం కూడా మన ఆత్మను జాగృతం చేసుకొని మన దివ్యత్వంతో మనం జీవించినట్లయితే, ఆ దివ్య గుణాలతో మనం జీవించినట్లయితే మనం కూడా ఇక్కడ హాయిగా జీవించవచ్చు భూమి మీద. లేకపోతే ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి కదా, అవే జరుగుతూ ఉంటాయి మన జీవితంలో కూడా. మన అదృష్టవశాత్తు ఈ వ్యక్తిగత రూపాంతరీకరణను పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ 2028 వరకు మానవాళికి 16 సంవత్సరాల అదనపు సమయం అనుగ్రహించబడింది. ఇంటర్గెలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారు, ఆ వైట్ బ్రదర్హుడ్ వాళ్ళు ఈ 2012 కల్లా ఇంకేం పెద్దగా ఏం మార్పులు జరగలేదు మనుషుల్లో. ఆధ్యాత్మిక ఇది రాలేదు, పరివర్తన అనేది జరగలేదు మనుషుల్లో. ఇంకా తిన్నామా, ఉన్నామా, సంపాదించుకుంటున్నామా, డబ్బు వైపు, ఈ ర్యాంకుల వైపు ఇదే పరుగులు, ఏమీ లేదు. కాబట్టి కొంచెం 2028 వరకు మనకి ఒక టైం ఇచ్చారనమాట వాళ్ళు. 16 సంవత్సరాలు అదనంగా ఇచ్చారు. లేదంటే 2012తోనే ఇంకా ఎక్కువ జరగాల్సింది, కానీ స్లోగా మనకు ఒక టైం ఇచ్చారు. అంతవరకైనా సరే మీరు ఆధ్యాత్మిక జీవులుగా మారండి, మీ ఆత్మను మీరు తెలుసుకోండి, మీ యొక్క దివ్యత్వంతో మీరు జీవించండి. ఈ స్వార్థాలు, ఈ గొప్పలు చెప్పుకోవడం, గొప్పలు చూపించుకోవడం, లేదంటే డబ్బు సంపాదించుకోవడం ఇది కాదు. అంత సమానత్వం, అందరిలోని సమానత్వం రావాలి. పేదవాడు, డబ్బున్నవాడు ఇదంతా ఉండకూడదు, అంతా సమానంగా రావాలి. అది కోరుకుంటుంది అనమాట ఆ మూల చైతన్య భగవంతుడు ఈ భూమి నుంచి. కాబట్టి అది మనకు 2028 వరకు మనకు టైం ఉంది. ఈలోపు మనం మారాలి, మన గుణాలు మార్చుకోవాలి, మన ప్రేమతత్వంతో ఉండాలి, ఎంతో కరుణ ఉండాలి. ఈ ఓవర్గా మనం డబ్బు ఖర్చు పెట్టడం, గొప్పలకు వెళ్ళడం ఇదంతా కాదు. ఎక్కువ సాధన ధ్యానం చేసుకోవాలి, ఎక్కువ ఆత్మతో అనుసంధానం అవ్వాలి, ఎక్కువగా ఆధ్యాత్మికంగా అందరికీ కూడాను బోధనలు చేయాలి. అందరి హృదయాలని కూడాను మనం యాక్టివేషన్ చేయగలగాలి. స్కూల్స్లో, గుడుల్లో, బడుల్లో అన్నింటి చోట అందరికీ జ్ఞానాన్ని మనం బోధించగలగాలి. అదొక ఇది రావాలన్నమాట, ఆధ్యాత్మిక పరివర్తన అనేది రావాలి ఈలోపు. లేకపోతే మారిన వాళ్ళంతా కూడా ఏమవుతారు, భూమి నుంచి తీసుకెళ్ళిపోయి వేరే ఒక చోట ఇంకో భూమిని ఉంచారు, థర్డ్ డైమెన్షన్ భూమిని, ఇంకో భూమిని అక్కడ తయారు చేసి ఉంచారు. అక్కడికి వీళ్ళందరూ షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. సామూహిక మరణాలు ఎక్కువ జరుగుతుంటాయి భూమి మీద. అగ్ని ఇవి ఫైర్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం ప్రజెంట్. అది నవీన యుగం 2029 సంవత్సరంలో ఆరంభమవుతుంది. 2029 నుంచి నవీన యుగం, కొత్త యుగం, బంగారు యుగం, కాంతి యుగం అనేది ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి అద్భుతంగా ఉంటారనమాట అందరూ కూడాను. జీవహింసలు ఉండవు, మూగజీవులు కూడా మాట్లాడతాయి మనతో. ఇప్పటికే మనం చూస్తున్నాము ఎన్నో జీవులు చక్కగా ఎంత కలిసిపోతున్నాయి అన్నమాట. ఎంత చక్కగా టెలిపతిక్గా అవి మనల్ని సెన్స్ చేయగలుగుతున్నాయి, మన భావనల్ని. అలా అనమాట, చెట్లతో, భూమాతతో, అన్నింటితో కూడా కనెక్ట్ అవుతాం అన్నమాట బాగా. ఎంత కరుణతో ఈ ఎన్నో డైమెన్షన్లోకి కూడా మనం ఆ యొక్క ప్రయాణం చేయగలుగుతాం టెలిపోర్టేషన్ ద్వారా. అలాగా ఎన్నో శక్తులు అనేవి యాక్టివేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సైకిక్ ఎబిలిటీస్ వస్తాయి అందరికీ అప్పటి నుంచి. ఈ విభాగంలో ఇంతకుముందు అడిగిన ప్రశ్నలన్నింటికి మీరు అవును అని సమాధానం చెప్పగలుగుతారు. ఇంతకుముందు ప్రశ్నించారు కదా ఆయన, అవును అని చెప్పొచ్చు, అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ 2029 తర్వాత ఈ పుస్తకాన్ని చదవాలి. 29 తర్వాత ఇక ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరమే ఉండదు. మన సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కటి సరిపోతుంది. నిజంగానే మంచి కాలం మొదలవుతుంది. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థాయి నాగరికతగా రూపాంతరం చెందుతాం. 2029 నుంచి కూడా మనం ఉన్నత స్థాయి నాగరికతగా రూపాంతరం చెందుతాం అన్నమాట. ఇప్పుడులా మనం ఉండం. ఈ పాత నమ్మకాల వ్యవస్థలు, పాత బంధాలు అంతా కూడా కొట్టుకుపోతాయి. మనం ఒక కొత్తగా మళ్ళీ జన్మ తీసుకున్నామేమో అని, కొత్తగా మనం అంటే చనిపోయి మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చి పుట్టి అంత ప్రాసెస్ జరగదు. కానీ ఇప్పుడే మన పాత వ్యవస్థ అంతా మన మెమరీలో నుంచి డిలీట్ అయిపోద్ది. కొత్త యుగంలోకి వస్తామన్నమాట, కొత్తగా జీవిస్తాం, కొత్తగా ఉంటుంది మన జీవితం. ఆల్రెడీ ఇప్పుడు అలాగే ఉంది మనకి కదా.
అదనమాట. ఆ నవీన యుగం ఎలా ఉంటుంది? మనం ఏ సమస్య లేకుండా ఏ మార్పు ప్రక్రియ అనుభవాన్ని పొందడం ఎలా అంటున్నారు. ఏ సమస్యలు లేకుండా ఈ మార్పు ప్రక్రియ అనుభవాన్ని ఎలా పొందగలం అంటున్నారు. ఆ నవీన యుగం ఎలా ఉంటుంది అంటున్నారనమాట. అది మనం చూడాలంటే ముందు ఈ గ్రంథంలోకి, ఆ పాఠాల్లోకి వెళ్ళాలి.